బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడింది. బీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు జనరల్ జోగిలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక బ్యాగ్ను పరిశీలించారు. అందులో 71 గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ గంజాయి రైల్లో ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పోలీసు వారు ఒక జాయింట్ యాక్షన్ టీమ్గా తయారయ్యి ట్రైన్ చెకింగ్లో భాగంగా ఈరోజు పూరి నుంచి తిరుగుతూ వస్తున్న ట్రైన్లో చెక్ చేయడం జరిగింది. ఈ ట్రైన్లో జనరల్ బోగీలో అనుమానాస్పదంగా ఉన్న ఒక బ్యాగ్ను కనుక్కోవడం జరిగింది. ఆ బ్యాగ్ను మా సిబ్బందితో తనిఖీ చేయగా దాంట్లో ఒక 71 చాక్లెట్స్ను కనుక్కున్నాం. వాటిని చెక్ చేయగా అది గంజాయి అని నిర్ధారించుకొని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం కూడా జీఆర్పీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించడం. దీనిలో భాగంగా మా గవర్నీలైన ఎస్పీ గారు గంజాయిని బాపట్ల జిల్లాలో నిర్మూలించడానికి ఒక స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా బస్సెస్ చెక్ చేస్తున్నాం, ట్రావెల్ బస్సెస్ చెక్ చేస్తున్నాం, అదేవిధంగా ట్రైన్స్ చెక్ చేస్తున్నాం, బస్ స్టాప్లు కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇంకా ఇతర పాడుపడిపోయిన బిల్డింగ్లు అన్నిటిలో కూడా ఈ స్పెషల్ టీమ్స్తో చెక్ చేయించి గంజాయిని బాపట్ల జిల్లాలో లేకుండా చేస్తున్నాం. దీంట్లో భాగంగా మేము డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడైతే గంజాయి తాగడానికి అవకాశం ఉందో ఆ ప్లేస్లను డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా చెక్ చేస్తున్నాం. తర్వాత ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసిన, అమ్మిన, వాటిని కొనుగోలు చేసి తిన్న వాళ్ళపైన